క్యాలెండర్ పెడతా అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేక తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే మన రాష్ట్రంలో అన్నది కూడా మర్చిపోయారు వీళ్ళు. గత 12-13 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ లేదు. ఇక వీడికి జవాబు చెప్పండి రా అంటే ఆ పోయినోడేమో మాకు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, మేమేం చేయాలి అంటాడు. మరి నీ మేనిఫెస్టోలో పీకనిక రాస్తున్నావా? కాంగ్రెస్ వాడిని అడుగుతానేమో గదముక్కోడు బకాయిలు పెట్టిపోయిండు అంటాడు. ఆ బకాయిలు పెట్టినోడు నీ రాహుల్ గాంధీకి విలువదా? రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం ఇది ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు చేసి చెల్లించేస్తాము, ప్రతి సంవత్సరం ఇస్తాము అని, దీంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అలా మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి వచ్చే వరకు 4,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫీజులు, కోచింగ్, విదేశీ విద్య, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్టాప్లు తదితర విద్యా ఖర్చులకు వినియోగం అంటే 5 లక్షల రూపాయలు భరోసా కార్డు అట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలంలో. ఇప్పుడు పోయి ఆక్స్ఫర్డ్ లో పోయి అడుక్కుంటున్నాడు మా దగ్గర కాలేజీ పెట్టి, మరి ప్రతి మండలంలో పెడతారని ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇలా మేనిఫెస్టో. ఇది చదువు రాదని రేవంత్ రెడ్డికి చదువు రాదని పక్కా తెలిసిపోతుంది. దీంట్లో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? చంద్రమండలంలో కూడా పెడతారు ఇక నెక్స్ట్ టైం. అది కూడా మండలమే కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిల్, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ. ఎలా టెసరాక్ట్ లో చేస్తావా? అలా తమ్ముడు కంపెనీ పెట్టుకుంటు కదా టెసరాక్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లస్ ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 75% తెలంగాణ యూత్ కి. ఏ కంపెనీకి ఇచ్చినారు నాయన ఇన్సెంటివ్? ఒక్క కంపెనీకి ఇచ్చినవా? ఫోన్లు చేసుకుంటే బెదిరించుకుంటే నీ కమిషన్లు మాత్రం మిగుతావు కంపెనీలకు. ఒక్క కంపెనీ కానీ ఇచ్చినవా? 75% ఇన్సెంటివ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారట, ప్రైవేట్ ఉద్యోగాలు. యువతకు ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ కోసం 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. మేము పోతే రేవంత్ మాట్లాడు, మేము బ్యాంకులకు పోతే అప్పులు అడుగుతందుకు పోతే మేము చెప్పులు దొంగతనం చేయడానికి వచ్చిన లెక్క చూస్తున్నాను అన్నాడు. ఇక ఈయన పిల్లల కంటే 10 లక్షలు రుణం ఇస్తారట. ఈయన మన ముఖ్యమంత్రి. ఇవే కాకుండా ఇల్లులే ఇక చెప్పుకుంటా పోతే ఇలా మేనిఫెస్టో మాట్లాడే వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఈయన హౌసింగ్, సామాజిక సంక్షేమం, ఇల్లు కట్టిస్తా అని గరీబులందరికీ మోసం, 4,000 పెన్షన్ ఇస్తా అని మోసం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారట. ఉన్న ఆయుష్మాన్ భారత్ నడిపిస్తలేవు, ఈయనంట దాన్ని 10 లక్షలు పెంచి ఇస్తా అని చెప్పిండు. ఇక రైతులకి, కౌలు రైతులకి 15,000, వ్యవసాయ కూలీలకి 12,000 సంవత్సరానికి, వరి పంటకి 500 బోనస్, దానికి లొట్ట పీసే చూపిస్తున్నాడు. రైతుల పంట రుణమాఫీ, వడ్డీ లేని పంట రుణాలట